అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఉప్పు, చక్కెర, నూనె రోజుకు ఎంత తీసుకోవాలో తెలుసా? ఆధునిక జీవనశైలిలో ఈ మూడు పదార్థాలు ఉప్పు, చక్కెర, నూనె భారతీయ వంటల్లో అనివార్యంగా ఉంటాయి. కానీ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. WHO, ICMR, FSSAI వంటి సంస్థలు రోజువారీ సిఫార్సు పరిమాణాలను ఇచ్చాయి. వీటిని పాటిస్తే ఆరోగ్య సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. 1. చక్కెర, ఫ్రీ షుగర్స్, యాడెడ్ షుగర్స్. WHO సిఫార్సు రోజుకు తీసుకునే మొత్తం క్యాలరీలలో 10% కంటే తక్కువ, ఆదర్శంగా 5% కంటే తక్కువ. సాధారణ వయోజనుడికి రోజుకు 25 గ్రాములు, సుమారు 6 టీస్పూన్లు కంటే ఎక్కువ కాకూడదు. పిల్లలకు 2-18 ఏళ్లు రోజుకు 25 గ్రాములు మించకూడదు. WHO. ఒక గ్లాసు కోల్డ్ డ్రింక్లోనే 30-40 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది రోజంతా పరిమితిని దాటేస్తుంది. జాగ్రత్తలు. ప్యాకేజ్డ్ ఫుడ్, బిస్కెట్లు, కేకులు, సాస్లు, జ్యూస్లు లేబుల్ చదవండి. యాడెడ్ షుగర్స్ లేదా టోటల్ షుగర్స్ చూడండి. తేనె, బెల్లం, గుడ్ వంటివి కూడా ఫ్రీ షుగర్స్ లోనే లెక్క. అతిగా తీసుకోకండి. 2. ఉప్పు, సోడియం. WHO ICMR సిఫార్సు రోజుకు 5 గ్రాములు, 1 టీస్పూన్ కంటే తక్కువ. ఇది సుమారు 2000 మిగ్రా సోడియంకు సమానం. భారతీయులు సగటున రోజుకు 8-11 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారు. సర్వేల ప్రకారం ఇది సిఫార్సు కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ. ఎక్కడి నుంచి ఉప్పు దాగి వస్తుంది? ప్యాకేజ్డ్ స్నాక్స్, బిస్కెట్లు, చిప్స్, నమ్కీన్, పాపడ్, పికిల్స్, బ్రెడ్, బేకరీ ఐటెమ్స్, ఇన్స్టంట్ నూడిల్స్, సాస్లు, రెడీ టు ఈట్ ఫుడ్. బయట తినేటప్పుడు బిర్యానీ, చాట్, పిజ్జా వంటివి. జాగ్రత్తలు. టేబుల్ సాల్ట్ను తక్కువ వాడండి. వంటలో ఉప్పు తక్కువ పెట్టి తినేటప్పుడు అవసరమైతే చిటికెడు వేసుకోండి. లేబుల్పై సోడియం చూసి తక్కువ సోడియం ఉన్న ఉత్పత్తులు ఎంచుకోండి. 3. నూనె, విజిబుల్ ఇన్విజిబుల్ ఫ్యాట్స్. ICMR FSSAI సిఫార్సు రోజుకు మొత్తం కొవ్వు 30-40 గ్రాములు, సుమారు 6-7 టీస్పూన్లు. సంతృప్త కొవ్వు, ఘన కొవ్వులు క్యాలరీలలో 10% కంటే తక్కువ. ట్రాన్స్ ఫ్యాట్స్ 1% కంటే తక్కువ, అంటే రోజుకు 2 గ్రాముల కంటే తక్కువ. దేశీ నెయ్యి, రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటివి రోజుకు 2-3 టీస్పూన్లు. గార్నిషింగ్, టాపింగ్ కోసం మంచిది. జాగ్రత్తలు. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, పూరి, వడలు, బండి తగ్గించండి. అధిక వేడికి నూనెలు కార్సినోజెనిక్ సమ్మేళనాలుగా మారతాయి. రీయూస్ చేసిన నూనె రెస్టారెంట్లలో పూర్తిగా మానండి. రోజువారీ ఆహారంలో అదనపు నూనె తక్కువగా వాడండి. ఆవకాయ, పచ్చళ్ళు, ప్యాకేజ్ ఫుడ్లో దాగి ఉండే కొవ్వు గుర్తుంచుకోండి. సారాంశం. రోజువారీ సేఫ్ లిమిట్స్. చక్కెర 25 గ్రాములు, 6 టీస్పూన్లు కంటే తక్కువ. ఉప్పు 5 గ్రాములు, 1 టీస్పూన్ కంటే తక్కువ. నూనె 6-7 టీస్పూన్లు, మొత్తం కొవ్వు 30-40 గ్రాములు. ఈ మూడింటిని పరిమితంగా తీసుకుంటే మధుమేహం, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు చాలా వరకు నివారించవచ్చు. ఇంట్లో వంట చేసేటప్పుడు ఉప్పు, చక్కెర, నూనె తక్కువగా వాడండి. రుచికి బదులు ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. మీరు రోజూ ఎంత ఉప్పు, చక్కెర, నూనె వాడుతున్నారో అంచనా వేసుకున్నారా? లేదా ఈ పరిమితులు పాటించడానికి ఏదైనా సలహా కావాలంటే చెప్పండి. ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్స్ సూచిస్తాను. గమనిక. ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు లేదా హార్ట్ సమస్యలు ఉంటే డైటీషియన్ లేదా డాక్టర్ సలహా తీసుకోండి. ఆహారంలో ఉప్పు, చక్కెర, నూనె పరిమితం చేయడం దీర్ఘకాలిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.